నమస్కారం. అమ్మ సత్యవతి అలియాస్ మంగ్లీ కథలు ఎంత బాగా చెబుతారు. అమ్మ సత్యవతి అలియాస్ మంగ్లీ ఎన్ని కథలు చెబుతారు. ఎందుకు ప్రజల చెవిలో పువ్వులు పెట్టాలని చూస్తారు. మీ పుట్టినరోజు మీకు తెలియదా? ఆ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేయలేదా? సడన్గా ప్లాన్ చేశారా? ఆ ప్లాన్ గురించి మీకు తెలియదా? మీ అమ్మా నాన్నల సంతోషం కోసం పుట్టినరోజు పండుగ జరుపుకుంటారా? మరి అమ్మా నాన్నల సారా తాగమన్నారా? డ్రగ్స్ మీ అనుమతులు లేకుండా వచ్చాయా? అది మీకు తెలియదా? మరి ఒక 50 మంది గుమికూడి పార్టీలో పబ్బాలో జరుపుకుంటే దానికి సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకోవాలని తెలియదా? బుల్లి పాపవా అని మీ అభిమానులు మిమ్మల్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు. మీ అభిమానులకు దీని మూలంగా ఏమి సందేశం ఇవ్వబోతున్నారు? మీరు ఆరాధించే ఆ గురువులకు ఏమి సమాధానమిస్తారు? మీ మనసును ఒక్కసారి అడగండి. సత్యవతి అలియాస్ మంగ్లీ, మీరు పాటలు బాగా పాడుతారు. మీకు చాలా అభిమానులు ఉన్నారు. మీ గర్లానికి నేను అభిమానిని. మరి ఎందుకండి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటారు? అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మంచివారు లేదు అని బొంకి టీటీడీలో గౌరవ మెంబరుగా నెలకు 3 లక్షలు ఊరికే సంపాదించుకున్నారు అని ప్రజలంటున్నారు. నేననలేదు. చాలండి, బొంకకండి. చేసిందంతా చేసేసి బుంగమూతి పెట్టి అబద్ధాలు చెబితే అవి నిజమైపోవు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు ఊసే ఎత్తను. చంద్రబాబు నాయుడు పార్టీలేకే నేను చేరను అన్నారు. మీకెందుకండి రాజకీయం? వాళ్ళ మానాన వాళ్ళు పోతారు. ఏదో భగవంతుడు మంచి గొంతునిచ్చారు. దానితో పాటు మీకు అభిమానులున్నారు. చాలు కదండి. మీ పార్టీలు ఎలా జరుగుతాయి అందరికీ తెలుసు. మరి మీ పార్టీలు ఎలా జరుగుతాయి అందరికీ తెలుసు కదా. దానిని గురించి మీరు ఎంత చెప్పునా వివాదం అని వచ్చాక ఎవరో నమ్మరు కదా. కనీసం ఇకనైనా మీ వృత్తితో మీరు సరిపెట్టుకోండి అని మీ అభిమానులు సోషల్ మీడియాలో చెబుతున్నారు. మాటికి మీ అభిమానులు తలెత్తుకోలేకుండా పోతున్నారు సోషల్ మీడియాలో. మరి సరిపెట్టుకుంటారా? మీకు భగవంతుడు ఇచ్చిన ఆ స్థానంతో సరిపెట్టుకుంటారా? చాలండి, ఇక ఆపండి. తప్పులు చేయకండి. మీ అభిమానుల్ని మోసం చేయకండి. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ఈ వీడియో నేను ఎందుకు చేయాలనుకున్నానంటే, ఇలా చాలామంది డ్రగ్స్కు బానిసలైపోతున్నారు. పార్టీలంటేనే డ్రగ్స్ని లోపలికి తెచ్చుకుంటున్నారు. చేయకండి అలా. డ్రగ్స్ని వీడండి. మంచి సమాజాన్ని పెంచండి. ఈ వీడియో మీకు నచ్చుంటే